అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. బెట్టింగ్ ఇప్పుడున్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్నటువంటి అంశం బెట్టింగ్. జనరల్గా నేను ఈ అంశం పైన మాట్లాడకూడదే అనుకున్నాను. ఎందుకంటే మనది ఎప్పుడుగా పొలిటికల్ వాయిస్ కాబట్టి మనం దీని మీద ఏం మాట్లాడదాము, మనకి అంతగా దీని మీద ఏం పని ఉంటుంది నేను అనుకున్నా. జనరల్గా ఇవన్నీ అవే బెట్టింగ్ సంబంధించినవే. సో ఇక మా వాళ్ళు ఏమన్నారంటే, అన్న మాట్లాడన్నా బెట్టింగ్ మీద మనకు నమ్ముకునే ఒక 25,000 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమైనా మాట్లాడన్నా అంటే ఈరోజు ఈ అంశంతో మీ ముందుకు వచ్చా. బెట్టింగ్ జనరల్గా బెట్టింగ్ అంటే మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే, చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే అదే మీరు నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం. దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, చాలా ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. టాపిక్లోకి వెళ్దాం. ఇక బెట్టింగ్, ఈ బెట్టింగ్ అనేది కోసం ఒక చిన్న కథ చెప్తాను, క్లియర్గా వినండి. ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను అందరినీ చాలా హ్యాపీగా చూసుకునేవాడు. సస్యశ్యామలంగా ఆ రాజ్యం ఉండేది. అంటే ప్రజలు ఏ కష్టంతోనైనా రాజు దగ్గరికి వెళ్తే ఆ కష్టానికి మించి ఎక్కువగా ఇచ్చేవాడు, డబ్బు కానీ ఇంకేదైనా. సో దానివల్ల ఏమైంది, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకి స్వతహాగా ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఏ విధంగా నివృత్తి చేసుకోవాలనే ఆలోచన కూడా లేకుండా రాజు ఆ విధంగా వాళ్ళని పరిపాలించడం జరిగింది. అంటే రాజు ఏమనుకున్నాడు, నేను నా రాజ్యంలో ప్రజలను ఎప్పుడూ కష్టపెట్టకూడదు, నా రాజ్యంలో ఉన్న ప్రజలకు ఎప్పుడూ కష్టాలు రాకూడదు, నా రాజ్యంలో ఉన్న ప్రజలు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అనే అంశంతో రాజు పరిపాలన సాగించిండు. ఇక్కడ మీరు ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, రాజు ప్లేస్లో తల్లిదండ్రులను పెట్టుకోండి, ప్రజల ప్లేస్లో పిల్లల్ని పెట్టుకోండి. ఓకే, అయితే ఇది గమనించిన పక్క దేశం రాజు, అరే ఆ రాజ్యం అంత సస్యశ్యామలుగా ఉంది కదా, వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి తన మంత్రిని పిలిచి, ఆ రాజ్యం అంత సస్యశ్యామలుగా ఉండడం నాకు నచ్చట్లేదు మంత్రి గారు, దీన్ని ఏదో ఒకటి మీరు చెయ్యండి అని చెప్పేసి మంత్రిని పిలిస్తే, ఆ మంత్రి ఒక ప్లాన్ వేసి ఒక వ్యక్తిని ఆ రాజ్యంలోకి పంపించడం జరిగింది. ఆ రాజ్యంలోకి ఆ వ్యక్తి వెళ్ళి మెల్లగా వాళ్ళకి జోదం అలవాటు చేశాడు. జోదం అలవాటు చేసిన తర్వాత ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు అలాగ రాజ్యం అంతా జోదం అలవాటు. ఏ విధంగా అలవాటు చేశాడంటే, నువ్వు 100 రూపాయలు పెట్టు నీకు 10,000 ఇస్తా, నువ్వు 5,000 పెట్టు నీకు 50,000 ఇస్తా, అట్లా అలాగ జోదం అలవాటు చేసేసిండు. అలవాటు చేసిన తర్వాత మెల్లగా ఈ ప్రజల దగ్గర ఉన్నటువంటి డబ్బు మెల్లగా వాడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవడు, పక్క దేశము రాజు ఎవరినైతే పంపించాడో ఆ వ్యక్తి దగ్గరికి ప్రజల దగ్గర ఉన్నటువంటి డబ్బులు వీడి దగ్గరికి వచ్చేసినాయి. అయితే ఇప్పుడు ప్రజలు ఏం చేయాలి, ప్రజల దగ్గర డబ్బులు లేవు. అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు ఏం చేయాలి, జనరల్గా అయితే అరే మీ దగ్గర ఇన్ని డబ్బులు ఉంటాయి కదా, ఏం చేసినారు, ఎందుకు చేసినారు, ఎలా అయిందని చెప్పేసి ఆరా తీయలే. ఎందుకంటే ప్రజల మీద రాజుకు ప్రేమ. వచ్చారా నా ప్రజలు నా పిల్లలతో సమానం అని చెప్పేసి ప్రజలు కొంత అడిగితే ఆయన డబ్బులకు త్రిబుల్ ఇచ్చి మళ్ళీ పంపించాడు. మళ్ళీ జోదమాడారు, మళ్ళీ ఓడిపోయారు, మళ్ళీ వీడి దగ్గర డబ్బులు వచ్చేసి అలా ఓడిపోయిన తప్పలా రాజు దగ్గరికి వెళ్ళడం, డబ్బులు తేవడం, జోదమాడడం వీడికి ఇచ్చాడు, రాజు దగ్గరికి వెళ్ళడం, డబ్బులు తేవడం, జోదమాడడం వీడికి ఇచ్చాడు. అలా అయిన తర్వాత రాజ్యం మళ్ళీ జోదానికి బానిస అయిపోయి అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి నిలవలన్నీ తగ్గిపోయి రాజు దగ్గర కూడా నయ్యా పైస లేకుండా మొత్తం నాకేశారు. ఇప్పుడు ఏమైంది, ఈడి డబ్బులు పట్టుకొని ఈడి రాజ్యం గిడి జంపు, ఇక రాజ్యంలో డబ్బులు లేవు, ఇక బతకడానికి పని లేదు. ఇక రాజు ఏం చేసిండు, ఇక లాస్ట్కి మేలుకొని మీరు చేసింది ఇదా, మీరు ఏదో చేస్తున్నారు అనుకుంటే మీరు చేసింది ఇదా, లాస్ట్కి ఆయనకి ఇక చేతులు కాలిపోయినాక ఆకులు పట్టుకోవడమంటారు చూడు, అట్లా చేసి ఇక నా వల్ల కాదురా బాబు, నేను నా పిల్లలతో అడవిలో ఎక్కడో ఆకులో దంపులో తినుకొని బతుకుతాను, మీ బతుకు మీరు బతుకుతారో ఏం చేస్తారో నాకు సంబంధం లేదని రాజు అడవిలోకి వెళ్ళిపోయాడు. వీళ్ళ పని ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి, తినడానికి తిండి లేదు. సరే పని చేసుకొని బతుకుతామంటే ఆ రాజ్యంలో ఎవరి దగ్గర డబ్బులు లేవు. సరే ఇప్పుడు ఆ రాజ్యంలో వేరే వాడి దగ్గర పని చేయాలంటే వేరే వాడికి డబ్బులు ఎవరు కదా, వాడి దగ్గర డబ్బులు లేకపోతే వీడు ఏం పని చేస్తాడు, వాడు వీడికేం డబ్బులు ఇస్తాడు. సో అట్లా రాజ్యం అంతా ఆత్మహత్య చేసుకొని ఫసాక్. సింపుల్గా ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ సజ్జనార్ గారు మీరు తీసుకున్నటువంటి స్టాండ్కి 100% సెల్యూటు. మీరు తీసుకున్నట్టు స్టాండ్ కరెక్టే, కానీ ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారో వాళ్ళని నేను తీవ్రవాదులుగానే పరిగణిస్తాను. నా దృష్టిలో వాళ్ళకి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంత పెద్ద శిక్ష, వాళ్ళు చేసినటువంటి ఈ తప్పుకి ఏ విధమైన శిక్షలు పడితే ఆ విధంగా శిక్షలు వేయండి. కానీ వాటితో పాటు ఎవరైతే బెట్టింగ్ ఆడారో, ఎవరైతే బెట్టింగ్ ఆడినటువంటి పిల్లల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. అదేంటి అట్లా మాట్లాడుతూ ఉంటే, ఎస్ పిల్లలు ఏం చేస్తున్నారు,
పిల్లలు ఎంత ఖర్చు పెడుతున్నారు, పిల్లలు ఎంత సంపాదిస్తున్నారు, పిల్లలు ఏ విధమైన మార్గంలో వెళ్తున్నారని తెలుసుకోవాల్సిన కనీసమైన బాధ్యత తల్లిదండ్రులపైన ఉంది. సింపుల్గా చెప్పాలంటే 90s కిడ్స్లో ఒక రకమైన పద్ధతి ఉండేది. మా కాలంలో మేము 1995 మా కాలంలో ఒక రకమైన పద్ధతి ఉండేది. ఏ పద్ధతి అయ్యా అంటే, మేము కాలేజీ చదువుకునే టైంలో నాన్నగారండి మాకు కాలేజ్ ఫీజు కట్టడానికి 10,000 5,000 అవుతుంది, ఒక 5,000 ఇవ్వండి నాన్నగారు, అంటే ఒక కాలేజ్ ఫీజు కట్టడానికి ఒక 5,000 అవుతుంది ఇవ్వండి నాన్నగారు అంటే, మా నాన్నగారు ఏం చేసేది, ఇంట్లో 5,000 ఉన్నా నాకు 2,500 మాత్రమే ఇచ్చేది. 2,500 ఇచ్చేసి, నాన్న నా దగ్గర ఇంతకన్నా ఎక్కువ లేవు, ఇంటి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, సో నీకు ఇప్పుడు ఈ డబ్బులు ఇచ్చా, ఈ డబ్బులను కూడా నేను ఇంట్లో ఎవరి దగ్గర ఎక్కడో అప్పు చేసుకొని నీకు ఇచ్చా, మిగతా 2,500 నువ్వే ఏదో విధంగా సంపాదించుకోవాలి అని చెప్పేసి నాన్నగారు చెప్పేవాళ్ళు. అప్పుడు నేనేం చేయాలి, ఆ 2,500 ఫీజు కట్టలేను, ఈ 2,500తో నేనేం చేయలేను, సో నేను మళ్ళీ 2,500 నేను సంపాదించుకోవాలి. ఇప్పుడు ఇంట్లో గట్టిగా అడుగుదామంటే ఇంటి పరిస్థితి బాగలేదు, ఒకవేళ బాగున్నా కూడాను బాగులేదనే చెప్పేది. సో అప్పుడు నేను ఏ విధంగానే డబ్బులు సంపాదించాలి, ఏదో విధంగా డబ్బులు సంపాదించాలంటే తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదిస్తే అమ్మ తోలు తీసేస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఒళ్ళొంచి కూలి పనో 4 పనో చేసి ఆ 2,500 సంపాదించుకొని ఆ 2,500కి ఈ 2,500 కలిపి ఫీజు కట్టేది. అంటే అప్పుడులో ఫోటోషూట్కి వెళ్ళేది, లేకుంటే క్యాటరింగ్కి వెళ్ళేది, ఇంకా చెప్పాలంటే పెయింట్ పనికి కూడా వెళ్ళేది. మేము వెళ్ళే డబ్బులు తెచ్చి కాలేజ్ ఫీజు కట్టుకునేది. దీనివల్ల ఏమవుతుంది, మీరు నమ్మండి, ఒట్టేసి చెప్తున్న తల్లిదండ్రులకి మీరు నమ్మండి, ఈ విధంగా కానీ పిల్లల్ని పెంచితే వాడు తాగుడుకు బానిసవాడు, సిగరెట్లకు బానిసవాడు, ఇంకా వేరే వ్యసనాలకు బానిసవాడు. ఎందుకంటే వాడికి అవసరానికి మించి డబ్బులు లేవు, అవసరానికి కొంచెం డబ్బులు ఉన్నాయి. అంటే వాడి దగ్గర అవసరం 10,000 అయితే వాడి దగ్గర 5,000 ఉన్నాయి, వాడు 5,000 సంపాదించుకోవాలి. ఇప్పుడు 5,000 సంపాదించుకున్న తర్వాత 5,000కి 5,000 కడితే కాలేజ్ ఫీజు కట్టాలి. ఈ 5,000 మళ్ళీ ఖర్చు పెట్టేసిండు అనుకో, అక్కడ కాలేజ్ అయిపోతే ఇంట్లో తప్పు. సో ఆ విధంగా వాడు కష్టపడుకునే డబ్బులు ఖర్చు పెట్టాలంటే వాడు ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఈ విధంగానే మమ్మల్ని పెంచారు కాబట్టి ఏ కష్టమైనా కూడాను ఎదుర్కొనే శక్తి సామర్థ్యం 90s కిడ్స్లో ఉంటుంది. ఎస్, ఇది 100% వాస్తవం. ఇప్పుడు ఏమైందంటే, నేను వస్తున్నప్పుడు ఆఫీస్కి వస్తున్న మార్గ మధ్యంలోనే ఒకడు డ్యూక్ బండి వేసుకొని సిగ్నల్ దగ్గర ఆగి ఆ సిగరెట్ తాగుతూ ఇక పొగదులుతున్నాడు బయటికి. ఆ చిన్న పిల్లగాడు. నేను అడిగా, అరే ఏం చదువుతున్నావురా అంటే, వాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంట. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి డ్యూక్ బండితో పాటు ఒక సిగరెట్. నీకు ఎవరు కొని ఇచ్చారా బండి అంటే, మా డాడీ కొని ఇచ్చిన్నాను. అరే సిగరెట్ ఇట్లా తాగకూడదు కదరా అంటే, ఏమవుతుందన్నా అని చెప్పేసి రాసిగా జమ్ముని వెళ్ళిపోయాడు. ఆ విధంగా పిల్లల్ని పెంచితే ఇలాంటి దానికి ఎందుకు ఎడిక్ట్ కారండి, ఇలాంటి దానికి ఎందుకు అలవాటు అవ్వరండి, నాకు అర్థమవుతలేదు. ఇందులో పిల్లల తప్పు ఎంత ఉందో తల్లిదండ్రుల తప్పు కూడా అంతే ఉంది. పిల్లలు ఏ మార్గంలో నడుస్తున్నారా, లేకపోతే పిల్లలు ఇంకా సింపుల్గా చెప్పాలంటే, సరే పిల్లలు చదివే పిల్లల దగ్గర ఈ విధంగా ప్రవర్తించాలి తల్లిదండ్రులు అన్నో బాగుంది, మరి జాబ్ చేసే వాళ్ళని ఎట్లా ఆపుతాము అంటే, ఇప్పటికి నేను సంపాదించిన ప్రతి రూపాయ నోరు మూసుకొని నా తల్లికి ఇవ్వాలి, నోరు మూసుకొని నా తల్లిదండ్రులకు ఇవ్వాల్సిందే. నేను డబ్బులు ఇచ్చి నా పెట్రోల్ ఖర్చు కానీ, లేకపోతే నా మొబైల్ బ్యాలెన్స్ బిల్ డబ్బులు కానీ అమ్మని అడిగే తెచ్చుకుంటా. ఇప్పుడు జాబ్ చేసిన పిల్లడు ఉన్నాడు, ఏమంటారు ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే, కష్టపడుతుండు కదా వాడు ఖర్చులు అడుకుంటాయిలే, వాడు ఏమిస్తాడు మనకు, సరేనా నీ ఖర్చులు నువ్వు చూసుకో అనే తల్లిదండ్రులు ఉంటారు కదా, అలాంటి తల్లిదండ్రులు తప్పు అంటున్నా. నా పాయింట్, వాడికి ఏం ఖర్చులు ఉంటాయి, పిల్లలు ఉన్నారా, ఏం ఖర్చులు, ఇంకొక కాపురం ఏమైనా పెట్టిండా, లేకపోతే ఇంకొక ఇంటిని ఏమైనా పోషిస్తున్నాడు, ఏం ఖర్చులు ఉంటాయి. నోరు మూసుకొని తెచ్చి ఇంట్లో పెట్టు డబ్బులు. ఎందుకంటే నిన్ను నమ్ముకొని ఒక చెల్లి, నిన్ను నమ్ముకొని ఒక తల్లి, నిన్ను నమ్ముకొని ఒక తండ్రి, నిన్ను నమ్ముకొని ఒక ఇల్లు ఉంది. ఆ డబ్బులు తెస్తేనే గడుస్తుంది అనే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తేనే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలందరూ బాధ్యతగా ఉంటారనేది నా పాయింట్. సజ్జనార్ గారు చివరిగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, వీళ్ళు ఎవరైతే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారో వీళ్ళని ఇందాక చెప్పినట్టు వీళ్ళు తీవ్రవాదులే, వీళ్ళకి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ తప్పుకు ప్రభుత్వంలో ఉన్నటువంటి శిక్షలు ఏవైతే ఉన్నాయో వేయండి. కానీ ఈ తల్లిదండ్రులను పిలిచి ఎవరైతే బెట్టింగ్ యాప్లుకి బానిస అయిపోయారో, ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్లకి అలవాటు పడుతున్నారో వాళ్ళని అందరినీ నోటౌట్ చేసి ఆ తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ అయినా ఇవ్వండి. లేదా ఈ కౌన్సిలింగ్ కాకుండా ఇంకేమైనా పెద్ద చర్య తీసుకోవాలనుకున్నారో వాళ్ళని కూడా పిలిచి స్టేషన్లో కూర్చోబెట్టండి. అప్పుడే అందరూ మారుతారనేది నా అభిప్రాయం. బెట్టింగ్ యాప్ అనేది ఒక చండాలమైన పని. అసలు సింపుల్గా చెప్పాలంటే
రூపాయలు పెడితే 1000 రూపాయలు ఎందుకు వస్తాయా? నాకు అర్థమవుతలేదు సింపుల్గా. సరే, బెట్టింగ్ యాప్ తయారు చేసిన కంపెనీ ఉంది, వాడేమైనా ప్రజాసేవ కోసం తయారు చేస్తాడు అంటే నువ్వు బెట్టింగ్ ఆడుతావు, నువ్వు చాలా పేద పరిస్థితులు ఉన్నావు, నువ్వు 100 రూపాయలు ఖర్చు పెడితే నీకు 1000 రూపాయలు ఇస్తానని చెప్పేసి నీకోసమైనా కంపెనీ పెట్టిండా? లేకపోతే నీ ఫ్యామిలీ మెంబర్, అరే నా తమ్ముడు ఆడతాడు ఆ గేము, ఆడు 100 రూపాయలు ఎంతో ఖర్చు పెడతాడు, ఆడికి 1000 రూపాయలు ఇచ్చేయండి అని చెప్పేసి నీకోసమైతే కంపెనీ పెట్టలేదు కదా. వాడు లాభాల కోసమే కంపెనీ పెట్టిండు, వాడు సంపాదించుకోవడం కోసమే కంపెనీ పెట్టిండు. ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు బెట్టింగ్ ఆడి మోసపోయిన వాళ్ళు, ఈ చిన్న లాజిక్. వ్యాపారం అనేది లాభార్జన కోసమే ఉంటుంది. ఎవడు సమాజ సేవ కోసం ఎవడు వ్యాపారం చేయడు. రూపాయి పెట్టాలి, 2 రూపాయలు సంపాదించుకోవాలి. అదే విధంగా ఇప్పుడున్నటువంటి సమాజం నడుస్తుంది, రేపు సమాజం కూడా అదే నడుస్తుంది. నువ్వు మరణించిన తర్వాత సమాజం కూడా అట్లనే నడుస్తుంది. సో ఈ చిన్న లాజిక్ గుర్తుపెట్టుకొని బెట్టింగ్ మాయాజాలం నుంచి బయటకు వచ్చేసండి. సరే, ఇప్పుడు కూడా కొంపలు మునిగిపోయినవి ఏం లేవు. ఇక పోయిన వాళ్ళు మరి తిరిగి రారో, వాళ్ళకి మనం ఏం చేయలేం. కానీ ఇప్పుడు ఇంకా ఎవరైతే బెట్టింగ్లో ఉన్నారో, ఇంకా ఎవరైతే బెట్టింగ్ మాయాజాలంలో ఉండి అప్పుల్లో కూరుకుపోయారో ఏం కాదు, చిల్, ప్రశాంతంగా బయటకు వచ్చేసి నువ్వు జాబ్ చేస్తున్నావా, అప్పులు కట్టలేకపోతున్నావా, పని చేసి ఆ వచ్చిన డబ్బులు అప్పులు కట్టు, ఇంకొకటి చెయ్యి. ఒళ్ళుంచి పని చేస్తే ఈ ప్రపంచంలో ఎక్కడైనా పని దొరుకుతుంది. సింపుల్గా ఇంకొక మీకు చిన్న సలహా, ఈ బెట్టింగ్ మాయాజాలం అడ్డ మీద కూలికి వెళ్తే 1200 రూపాయలు ఇస్తున్నారు ఈరోజు. పని చేయి. సరే, 200 ఖర్చు అయిపోయింది అనుకో, పెట్రోల్కి 200 ఖర్చు అయిపోయినా 1000 రూపాయలు మిగులుతుంది. అంటే నెలకు 30,000. నీ జీతం నెలకు 30,000 వేసుకో, 60,000 నెలకు నీ ఇన్కమ్. ఆ వచ్చిన డబ్బులతో సగం ఇంట్లో 30,000 అప్పు కట్టు. సింపుల్. ఎందుకంటే నువ్వు చేసిన తప్పుకి నువ్వే కర్మ, నువ్వే బాధ్యత వహించాలి. సో బతకాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఈ చాలా మార్గాలు ఎలా పిల్లలకు అర్థం అవ్వాలి అంటే మన తల్లిదండ్రులపైన ఆధారపడి ఉంటుంది. నా పిల్లల్ని అయితే అట్లనే పెంచుతా 100%. నా దగ్గర అవసరానికి మించి డబ్బులు వచ్చినా, లేకుండా ఫ్యూచర్లో వచ్చినా, నా దగ్గర లేని పరిస్థితిలోనే పిల్లల్ని పెంచుతా. ఎందుకంటే వాడికి రేపు పొద్దున్న ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసేటువంటి శక్తి మనమే ఇవ్వాలి. అర్థమైంది అనుకుంటే తల్లిదండ్రులు బీ కేర్ఫుల్. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎట్లా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఏం పనులు చేస్తున్నారని అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత, కనీసమైన బాధ్యత తల్లిదండ్రులపైన ఉంది. పిల్లలు కూడా అవగాహన తెచ్చుకోవాలి. సజ్జనార్ గారు ఈ పాయింట్ మీరు తీసుకొని తల్లిదండ్రుల్ని కొంచెం అవగాహన చేసి వాళ్ళని కాపాడుకోవాలి. ఇది మన బాధ్యత, కాపాడుకుంటారని నా విన్నపం. అర్థమైంది అనుకుంటే థ్యాంక్ యూ.